హలో అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండోయ్ మిమ్మల్ని! అబ్బా! కాస్తైనా చురుకు లేకుండా ఎలాగండి? ఆ బెజవాడ సంబంధం వాళ్ళు మన సంబంధం ఖాయం చేశామని కబురు చేశారని పిన్ని గారు ఫోన్ చేసి చెప్పారు అంది సూర్యకాంతం అరిచినట్లుగా. ఆ ఆ వినబడిందే. కేబుల్ టీవీ వాణ్ణి రీఛార్జ్ చేయమని డబ్బులిచ్చాను. ఇవాళ సీరియల్ మిస్ అవ్వదులే. నువ్వేమీ దిగులు పడకు. అయిపోతుందిలే అన్నాడు సుందర్రామయ్య. అబ్బబ్బా చెవిటి మేళం మీరును. చెప్పలేక చస్తున్నాన్రా దేవుడా. తలుపు పెట్టి చెబితే కొలుపు పెట్టి అడిగినట్లుంది మీ వాలకం. అది కాదండి, ఆ బెజవాడ సంబంధం ఖాయం అయిందట అంది సూర్యకాంతం. ఆ వినపడిందోయ్. అబ్బా ఇన్నాళ్లకు నీ నోటి నుండి ఒక శుభవార్త విన్నానోయ్ కాంతం అన్నాడు సుందర్రామయ్య సంతోషంగా. చాలేంటి సంబడం. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండేది అన్నాడట. అలా ఉంది మీ మాట అంది నిట్టూర్చుతూ. సరే గాని పంతులు గారికి కబురు పెట్టండి. మంచి రోజు చూసి నిశ్చయ తాంబూలాలకు ఏర్పాటు చేసుకుందాము అంది సూర్యకాంతం. అలాగే. సాయంత్రం వచ్చేటప్పుడు లీటర్ పాలు తెమ్మానేగా. అలాగే తెస్తానులేవాయ్ అన్నాడు సుందర్రామయ్య. అయ్యా మహానుభావ, ఆ చెవిటి మిషన్ కాస్త చెవిలో పెట్టుకోండి మహాప్రభో. అరవలేక చస్తున్నా అంది కసురుకున్నట్లు సూర్యకాంతం. ఇప్పుడు చెప్పోయ్. అదేనండి, పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టండి అన్నాను. అలాగే చేద్దాం. ఇంతకు మన వరాలేమంటుంది అడిగేవా అన్నాడు సుందర్రామయ్య. చిన్నపిల్ల, దాని మొహం దానికేం తెలుస్తుంది. మనం ఎంతంటే అంత అంది కాంతం. సరే, శుభస శీఘ్రం, అలాగే కానిద్దాం అంటూ బయటికి నడిచాడు సుందర్రామయ్య. అమ్మా వరలక్ష్మి, విన్నావా అంతా? కలిసొచ్చే రోజుస్తే నడిచొచ్చే కొడుకొస్తాడంటే ఇదేనే తల్లి. బంగారం లాంటి సంబంధం. అదృష్టవంతురాలు తల్లి అని అమ్మాయి తలపై చేతులు పెట్టి మిటికలు విరిసింది కాంతం. అమ్మా మరేమో చెప్పవే పిచ్చి తల్లి. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? చెప్పమ్మా అంది కాంతం. అమ్మా, మొన్న పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు పళ్ళు వంకరగా ఉన్నాయి. నాకు నచ్చలేదే అంది వరలక్ష్మి. అయ్యో రామా, అదేంటమ్మా పుసుక్కున అంత మాట అన్నావు? నవ్వితేనేగా పళ్ళు బయటికి కనిపించేవి. నిన్ను పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఇంకా నవ్వుతాడంటావా? అలా ఎప్పటికీ జరగదు. ఆ నమ్మకం నాకుంది. ఏం కాదులేమ్మా, వదిలేయ్ అంది కాంతం. మరి పెళ్లి కొడుకు తల మీద జుట్టే సరిగా లేదు, బట్టతలే, ఎలాగమ్మా అంది వరలక్ష్మి. చాలే సంబడం. పిచ్చి కుదిరింది. రోకలు తెచ్చి తలకు చుట్టమన్నాడట వెనుకటికెవరో. అలా ఉంది నీ వరస. బట్టతలట, బట్టతల. జుట్టు ఉన్నా అది ఎప్పటికైనా మన చేతుల్లో రాలాల్సిందేనే. మీ నాన్నకు కూడా ముందు తల జుట్టు ఒత్తుగా ఉండేది. ఇప్పుడు చూడు, జుట్టేమైనా మిగిలిందా? ఎలాగూ పోయేదేగా. పోయే జుట్టు ఉంటే ఎంత, లేకుంటే ఎంత చెప్పు. అది అంతేనే. నువ్వేం బాధపడకు తల్లి అంది కాంతం. అమ్మా, మరి ఆ అబ్బాయికి అమ్మ, నాన్న, ఒక చెల్లి, తమ్ముడు, నానమ్మ, ఇంటి నిండా సంతలా ఉన్నారు కదే అంది వరలక్ష్మి. ఓసి పిచ్చి మొహమా, ఎవరుంటే నీకేంటే? పెళ్ళైన 2 రోజుల్లో నా అనుభవాన్నంతా రంగరించి కొంప కొల్లేరు చేసి ఇంటిని 2 ముక్కలు చేసి నిన్ను బయట కాపురం పెట్టిస్తానుగా. ఆ పూచీ నాది, నన్ను నమ్ము అంది కాంతం. మరి అమ్మా, అబ్బాయి వట్టి అమాయకంగా మరీ మెతకలా ఉన్నాడు కదే అంది వరలక్ష్మి. వెతకబోయిన తెగ కాలికి తగిలినట్లు వెతికి వెతికి ఏరికోరి ఈ సంబంధం తెచ్చింది. అందుకేనే పిచ్చి తల్లి. మీ నాన్నలా తానా అంటే తందానా అంటూ గంగిరెద్దులా ఉండాలనే కదమ్మా ఇంత కష్టపడి సంబంధం వెతికింది అంది కాంతం. అమ్మా, పెళ్ళంటే నాకు భయమేస్తుందమ్మా అంది వరలక్ష్మి. ఓసి ముద్ద, నీకెందుకే భయం? పెళ్ళంటే భయపడాల్సింది, బాధపడాల్సింది నిన్ను చేసుకున్న తర్వాత పెళ్లి కొడుకైతేను. మీ నాన్నను చూడడం లేదా? భర్తంటే భరించేవాడే తల్లి అంది కాంతం. అమ్మా, పెళ్ళైతే పొద్దు పొద్దున్నే లేవడాలు, వంట వార్పు, అంట్లు బట్టలు, ఈ పనులన్నీ ఎలాగే? నాకు భయమేస్తుంది అంది వరాలు. పిచ్చి తల్లి, ఇవన్నీ కొద్ది రోజులేనే. మెల్లగా ఇంటి పెత్తనం అంతా నీ చేతికి వస్తుంది నాలాగా. తరువాత ఆ పనులన్నీ చాకచక్యంగా భర్తకు నేర్పించి నేర్పుగా ఎలా చేయించాలో ఆ వైనం నేను చెబుతానుగా
నాన్నను చూడడం లేదు అలా అన్నమాట. ఆ తరువాత మనం పని హాయిగా టీవీలో సీరియల్ చూడడం, ముచ్చట్లు పెట్టడం, షాపింగులు చేయడం అంతేనే. నన్ను చూడడం లేదా? అంది కాంతం. అమ్మా, పెళ్లిలో అమ్మాయి అబ్బాయి వెనుక నడవాలటగా, ఎందుకే? అంది వరం. అవునమ్మా, అదే ఆ అబ్బాయికి ఇక జీవితంలో చివరిసారిగా నడిచే ముందు నడక. ఇక జీవితాంతం ఉండాల్సింది, నడవాల్సింది నీ వెనకాలేగా. అందుకే కాస్త ఓపిక పడితే చాలు తల్లి, అంది కాంతం. అమ్మా, పెళ్లిలో అబ్బాయి పొగరుగా తల ఎత్తుకొని నవ్వుకుంటూ ఉంటాడు, అమ్మాయి ఏమో తలదించుకొని సిగ్గుపడుతుంది. ఎందుకే? అంది వరలక్ష్మి. ఓ అదా, పెళ్లి చేసుకున్నాక అబ్బాయికి ఇక జీవితంలో తలెత్తుకోవటం నవ్వటం జరగదని తెలియదుగా. అందుకే మనమే ఆ ఛాన్స్ అబ్బాయికి ఇస్తామన్నమాట, ధమాకా ఆఫర్ లాగా, అంది కాంతం. అమ్మా, పెళ్లిలో అమ్మాయి అబ్బాయి కాళ్ళు పట్టాలటగా, అంది వరం. అవునమ్మా, నువ్వు ముందు ఎలా కాళ్ళు పట్టాలో అబ్బాయికి చూపిస్తావన్నమాట. అదే ట్రైనింగ్లా. ఆ తర్వాత ఆ అబ్బాయి జీవితాంతం చేయాల్సింది అదే పనేగా, అంది కాంతం. మరి అమ్మా, ఉంగరాల ఆటలో ఎప్పుడు అబ్బాయే గెలుస్తాడెందుకే? అంది వరం. అవునమ్మా, నువ్వు ఆటలో ఎలా ఓడిపోవాలో అబ్బాయికి చక్కగా నేర్పిస్తావన్నమాట. అదే రిహార్సల్ లాగా. జన్మలో ఇక ఏ ఆటలో నీతో పోటీ పడి గెలవడుగాక గెలవడు. ఇది నా గ్యారెంటీ తల్లి, అంది కాంతం. మరేమో అమ్మా, అబ్బాయి అమ్మాయికి నక్షత్రాన్ని చూపిస్తాడెందుకే? అంది వరం. అవునమ్మా, అది అరుంధతి అని మన ఆడ నక్షత్రమే, అంటే మనమే అన్నమాట. ఇక జీవితాంతం ఎటు చూసినా అది పగలైనా రాత్రైనా మనం అబ్బాయికి పట్టపగలే చుక్కలు చూపిస్తాముగా, అందుకన్నమాట, అంది కాంతం. అమ్మా, పిల్లలను కనడం, వాళ్ళను పెంచటం అబ్బా చిరాకమ్మా, అంది వరం. నీ ముఖం. టీవీలో సీరియల్ పెట్టుకున్నామంటే చాలు, ఇక కన్నామో లేదో తెలియకుండానే కనేస్తాం. అయిపోతుంది డెలివరీ. ఆ తరువాత బాధ్యత అంతా మీ ఆయనో వాళ్ళమ్మో లేదో పని మనిషో చూసుకుంటారే. ఇంత మాత్రానికి భయం ఎందుకు తల్లి, అంది కాంతం. అమ్మా, మొగుళ్ళు తాగొచ్చి పెళ్ళాలను కొడతారటగా, అంది వరం. ఎంత ధైర్యమే? మన చేతిలో అప్పడాల కర్ర, వంటింట్లో గిన్నెలు చెంబులు చూస్తూ ఊరుకుంటాయా? మనింట్లో సొట్టలు పడ్డ గిన్నెలు చెంబులు చూడలేదా? అవన్నీ అనుభవాలన్నమాట. ఆ డోస్ చాలదనుకో. గృహహింస, వరకట్న వేధింపుల చట్టాలు అన్నీ మన చుట్టాలేగా. వాటి కింద కేసులు పెట్టి, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాపించి తాట తీయము. ఇక మన మహిళా సంఘాలు ఊరుకుంటాయనుకున్నావా? మనకు కష్టమొస్తే చాలు, కాకితో కబురు పంపుకున్నా వాలిపోతాయి. ఏకి ఏకి వదిలిపెట్టవు. నీకేం భయం లేదమ్మా, ఆ సంగతి నాకొదిలేయ్, అంది కాంతం. అమ్మా, అదిగో నాన్న వస్తున్నారే, ఇంకా వంట కూడా చేయలేదు, తిడతాడేమోనే, భయమేస్తుందమ్మా. ఎలాగే? అంది వరం. ఆహా, భయమా? నాకా? నువ్వు చూస్తా ఉండు, మీ నాన్నతో ఎలా వంట చేయిస్తానో, అంది కాంతం. అమ్మా, దేవుడా, రాముడా, తల పగిలిపోతుందిరా నాయనా, ఒకటే తలనొప్పి. అమ్మా, అమ్మా. ఏమండి, పాపిష్టిదాన్ని, మొగుడికి ఒక ముద్ద అన్నం వండలేకపోయాను. ఎలారా దేవుడా, దేవుడిలాంటి మనిషికి అన్యాయం చేస్తున్నాను. మా ఆయన బంగారం, పల్లెత్తి మాటనడమ్మా. మాయదారి నొప్పి ఇవాళే రావాలా? చక్కగా వడియాల పులుసు, ముద్దపప్పు, గుత్తి వంకాయ కూర వండి పెట్టాలనుకున్నానమ్మా నా దేవుడికి. అమ్మా, నాయనా, ఏం చేద్దున్రా దేవుడా, అంటూ నటనతో జీవించింది కాంతం. అమ్మోయ్, నువ్వు సూపర్, నిజంగానే. నాన్న మారు మాట్లాడకుండా వంట మొదలు పెడుతున్నాడు, అంది వరం. అదేనమ్మా కిటుకు. తలకు గుడ్డ కట్టుకొని మూలగడం, రాకున్నా ఏడవడం, ముక్కు చేదటం, అలక పాన్పులు ఎక్కడం, ఇవి నేర్చుకుంటే చాలమ్మా, మనం మహారాణులమే. ఎంతటి మగవాడైనా కుక్కపిల్లలా మన వెనక తోక ఊపుకుంటూ తిరగాల్సిందే, అంది కాంతం. ఏమండి, కాస్త ఆ బట్టలు కూడా ఆరేయండి, నాకసలే నడుము నొప్పి. పాపిష్టిదాన్ని, ఎవరైనా చూస్తే మొగుడితో పని చేయిస్తుంది అని ఆడిపోసుకుంటారు.
నా బాధ మీకు తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పండి. అయ్యో! అమ్మా! అబ్బా! ఏమండి మీరు మరీను సిగ్గు లేకపోతే సరి. ఆ లంగా పక్కన లుంగీ ఆరేయకండి. నాకసలే సిగ్గు. ఎవరైనా చూస్తే బుగ్గలు నొక్కుకోరు? రోజు రోజుకు చిలిపితనం పెరుగుతుంది మీకు అంది కాంతం. అమ్మా! మరి త్వరగా నా పెళ్లి చేసేయవే. ఇవన్నీ విన్నాక ఎగిరి గంతెయ్యాలని ఉంది అంది వరలక్ష్మి సంతోషంగా. నా బంగారం అచ్చం నా పోలికే అంది కాంతం. సుందర్రామయ్య గారు మంచి మనిషి. ఆఫీసులో చాలా సిన్సియర్ అనే పేరున్న తెలివైన వ్యక్తి. కానీ సూర్యకాంతం తన అక్క కూతురు. చిన్నప్పుడు సుందర్రామయ్య అక్క దగ్గరే పెరిగి ప్రయోజకుడయ్యాడు. అక్క కోరిక మేరకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకున్నాడు. సూర్యకాంతానికి పుట్టుకతోనే హార్ట్లో చిన్న రంధ్రముందని, తనను ఉద్వేగానికి లోను కానివ్వకుండా గాజు బొమ్మలా పెంచుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆ విషయం సుందర్రామయ్యకు చెప్పి సూర్యకాంతాన్ని సుందర్రామయ్య చేతిలో పెట్టి కన్నుమూసింది వారి అక్క. కాంతానికి తన జబ్బు సంగతి తెలియకపోవటం, అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సుందర్రామయ్య అన్నీ భరిస్తూ కాంతాన్ని కంటిపాపలా చూసుకుంటున్నాడు. భార్య ఏది చెప్పినా సరేననడం, ఆమె చెప్పిన పనులన్నీ చేయడంతో భార్య దృష్టిలో చులకన అయినాడు. కానీ అక్కకిచ్చిన మాట కోసం, కాంతం ఆరోగ్యం కోసం అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు గరళ కంఠునిలా భార్యను భరిస్తున్న మనసున్న మంచి మనిషి సుందర్రామయ్య. కానీ కాంతం ఇదంతా తన ఘనతేనని పగటి కలలు కంటూ బిడ్డకు కూడా అవే చెబుతుంది. కానీ జీవితంలో ఇవన్నీ సాధ్యం కానివని వరాలకైనా త్వరలో తప్పక తెలియక వస్తుంది. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఏకం చేసే ఒక పవిత్ర బంధం. సంసారం అంటే భార్యాభర్తల ప్రేమ, అనురాగం, అన్యోన్యత, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం, ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకొని గౌరవిస్తూ సాగించే ప్రయాణం. అంతేకాని ఒకరి లోపాలను మరొకరు వెతుక్కుంటూ ఒకరినొకరు కించపరుచుకోవడం కానే కాదు కదా.